తండేల్ కోసం నాగచైతన్య ఎంతలా కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. పెళ్లి జరుగుతున్నా కూడా తన సినిమాలోని లుక్ పోతుందని, అలానే గడ్డం జుట్టుతోనే ఉన్నాడు. తండేల్ రిలీజ్ అయ్యే వరకు తాను ఈ లుక్ని మార్చుకోలేనని చెప్పాడట. ఇక ఇప్పుడు తండేల్ రిలీజ్ అయింది కాబట్టి తన గడ్డాన్ని చేతూ తీస్తాడని, అసలు మొహం ఇప్పుడు దర్శనమవుతుంది సామి అంటూ శోభిత వేసిన ఫన్నీ పోస్ట్ మీద చేయి స్పందించాడు. తండేల్ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పిన శోభితకు థ్యాంక్ యూ నా బుజ్జి తల్లి అంటూ చేయి రిప్లై ఇచ్చాడు. తండేల్ లుక్ను రిలీజ్ వరకు మెయింటైన్ చేయాలని అల్లు అరవింద్ కూడా కండిషన్ పెట్టినట్టున్నాడు. ఇక పెళ్లికి అల్లు అరవింద్ వెళ్తే శోభిత ఈ విషయాన్ని అడిగిందట. కానీ రిలీజ్ వరకు తప్పదమ్మా, వెయిట్ చేయాల్సిందే అని అన్నాడట. తండేల్ ప్రమోషన్ కోసం రాజులానే నాగచైతన్య కనిపించాడు. తండేల్ రాజు అంటే ఎలా ఉంటాడో ఆడియన్స్కు మరింత దగ్గరగా చూపించాలని, ఇలా గడ్డం జుట్టుని మెయింటైన్ చేయించాలని చిత్ర యూనిట్ భావించి ఉంటుంది. తండేల్ కోసం నాగచైతన్య ఎంతలా కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. పెళ్లి జరుగుతున్నా కూడా తన సినిమాలోని లుక్ పోతుందని, అలానే గడ్డం జుట్టుతోనే ఉన్నాడు. తండేల్ రిలీజ్ అయ్యే వరకు తాను ఈ లుక్ని మార్చుకోలేనని చెప్పాడట. ఇక ఇప్పుడు తండేల్ రిలీజ్ అయింది కాబట్టి తన గడ్డాన్ని చేతూ తీస్తాడని, అసలు మొహం ఇప్పుడు దర్శనమవుతుంది సామి అంటూ శోభిత వేసిన ఫన్నీ పోస్ట్ మీద చేయి స్పందించాడు. తండేల్ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పిన శోభితకు థ్యాంక్ యూ నా బుజ్జి తల్లి అంటూ చేయి రిప్లై ఇచ్చాడు. తండేల్ లుక్ను రిలీజ్ వరకు మెయింటైన్ చేయాలని అల్లు అరవింద్ కూడా కండిషన్ పెట్టినట్టున్నాడు. ఇక పెళ్లికి అల్లు అరవింద్ వెళ్తే శోభిత ఈ విషయాన్ని అడిగిందట. కానీ రిలీజ్ వరకు తప్పదమ్మా, వెయిట్ చేయాల్సిందే అని అన్నాడట. తండేల్ ప్రమోషన్ కోసం రాజులానే నాగచైతన్య కనిపించాడు. తండేల్ రాజు అంటే ఎలా ఉంటాడో ఆడియన్స్కు మరింత దగ్గరగా చూపించాలని, ఇలా గడ్డం జుట్టుని మెయింటైన్ చేయించాలని చిత్ర యూనిట్ భావించి ఉంటుంది.